మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అంటే కూటమి నేతలు ఎస్పెషల్లీ నారా లోకేష్ గారు కావచ్చు, ఈ వైజాగ్ అంటే ఆయన మన గీతం ఎంపీ ఉన్నాడు కదా, వైజాగ్ ఎంపీ భరత్ అతను కావచ్చు, నందమూరి బాలకృష్ణ రెండోళ్ళుడు అతను కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు అని చెప్పని బొంకిన ప్రతిసారి నేను చెప్పా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు ఇన్ని రోజుంటే అన్ని రోజులు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగదు. ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సంస్థలతో రిపోర్టులు తెప్పిస్తున్నారు. ఎస్బీఐ క్యాప్ ద్వారా కొన్ని రిపోర్టులు అన్నీ వస్తున్నాయి. దాన్ని ఎట్లా రీవైటలైజ్ చేయాలి, శాశ్వతమైన పరిష్కారం ఎలా ఎత్తుకాలి, దానిపైన కూడా శాసన సభ్యులు ఎంపీతో సహా మేము అందరం కూర్చుని మాట్లాడుకున్నాం స్వామి. సో మాకు ఎలాంటి విభేదాలు లేవు, మేము కూర్చుని మాట్లాడుకున్నాం. త్వరలోనే కార్యాచరణ మేము ప్రకటిస్తాం. వాళ్ళు అబద్ధం చెప్పిన ప్రతిసారి 11,000 కోట్లు తీసుకొచ్చామని రివైవల్ కోసం 11,000 కోట్లు తీసుకొచ్చామని చెప్పని బొంకిన ప్రతిసారి ఈ రోజున మనం స్టీల్ ప్లాంట్కి డిస్ఇన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినందుకు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు వెళ్ళి చూడండి, మన ఛానల్లో వీడియోస్ చేసాం, లింక్స్ కూడా పెడతాను చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ చేసాం ఇదే టాపిక్ మీద. ఎందుకు అంటే వీళ్ళు నరేంద్ర మోదీతో లోపాయకారి ఒప్పందంలో ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపే పనులు చేయట్లేదు. రివైవల్ కోసం తీసుకొచ్చిన 11,000 కోట్లు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎవరికైతే దీన్ని అప్పనంగా కట్టబెడుతున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టే ఉంది. ఈ విషయం నేను ఆ వీడియోలో చెప్పాను, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయటానికి పూర్తిగా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏదైతే ఉందో దీని మీద కొత్తగా ఒక నోటిఫికేషన్ వచ్చింది. అదేంటో చెప్పనా, కొన్ని డిపార్ట్మెంట్లు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం కోసం టెండర్లకు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం. నేను మీకు న్యూస్ ఆర్టికల్ చదివి వినిపిస్తా చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్పై సంచలన నిర్ణయం, ఏకంగా 44 విభాగాల ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొన్ని విభాగాలు ప్రైవేటు పరం చేయగా తాజాగా 44 విభాగాల ప్రైవేటీకరణకు యాజమాన్యం టెండర్లు పిలిచింది. రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, కోకోవెన్ సింటర్ ప్లాంట్తో పాటు బ్లాస్ట్ ఫర్నెన్స్, వైర్ రాడ్ మిల్లు వంటి కీలక విభాగాలు ఈ జాబితాలో ఉన్నాయి. దీనిపై ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 వరకు టెండర్ దాఖలకు గడువు ఉంది. సెప్టెంబర్ 9 వరకు టెండర్లు పెట్టుకోవచ్చు అంట. మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ అని చెప్పాను మీకు, 44 డిపార్ట్మెంట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. విశాఖ ఉక్కు కర్మాగారంలోని కొన్ని విభాగాలను ప్రైవేట్ పరం చేసేందుకు యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. దీంతో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంటే RMHP, కోకోవెన్ సింటర్ ప్లాంట్ వంటి విభాగాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ప్రైవేటు పరం చేయడానికి టెండర్ పిలిపించారు. దీనికి ఆసక్తి వ్యక్తీకరణ అంటే ఈఓఐ కోరుతూ ప్రకటన విడుదల చేశారు. తాజాగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL అంటే నథింగ్ బట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏకంగా 44 విభాగాల ప్రైవేటీకరణకు టెండర్ పిలిచింది. దీనికోసం ఈఓఐ జారీ చేసింది. టెండర్ దాఖలు చేయడానికి సెప్టెంబర్ 4 గడువు తేదీ. సో ప్రైవేటీకరణకు ఈఓఐలు జారీ చేయడం వలన ఒక మార్గం అని అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ ప్రైవేటీకరణ కోసమే అన్నట్టుగా ఉందని, ఇది 11,000 కోట్లు తెచ్చామని డబ్బా కొట్టారే, కూటమి నేతలు అందరూ, నారా లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ డబ్బా కొట్టారుగా. ఆ డబ్బా కొట్టిన డబ్బా మాటలో 11,000 రివైవల్ ప్యాకేజ్ అని చెప్పిన డబ్బా మాటలు చెప్పారు కదా, ఆ డబ్బా మాటలన్నీ తుస్సు అని చెప్పని అంటున్నారు అక్కడ యూనియన్ నాయకులు. వెంటనే ఈఓఐలను యాజమాన్యం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో మెయింటెనెన్స్ పనుల కోసం ప్రైవేట్ టెండర్లు పిలిచేవారని, ఇప్పుడు ముఖ్యమైన పనులకు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ఈఓఐ విడుదల చేశారన్నారు. ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చామని చెబుతుందని, కానీ ప్రభుత్వ రంగ సంస్థ బలోపేతం చేయకుండా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ఇక ఇట్లానే మాదారంగంతో పాటు విశాఖ గురించి కొన్ని ఇచ్చేశారు. అయితే ఇప్పుడు అసలు
ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ వీళ్ళు ఎవరు కూడా, అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయటం కోసం వీళ్ళు చెప్పిన 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది అప్పులని, నష్టాలని, మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల మేము అమ్మాల్సి వస్తుందని చెప్పని, దీనికి మనం డైరెక్ట్గా గ్రౌండ్ రిపోర్ట్ చేయటం జరిగింది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ప్లాంట్ని సందర్శించడమే కాకుండా అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఏ రోజైతే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఉద్యమంలో పాల్గొంటున్న యూనియన్ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన యూనియన్ నాయకులతో మనం ఒక చిట్ చాట్ చేయటం జరిగింది. వాళ్ళకి నాకున్న డౌట్లను వాళ్ళతో మాట్లాడటం జరిగింది. సో ఆ లింక్ కూడా కింద మీకు డెస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఒక్కసారి వెళ్ళి చూడండి. ఆల్రైట్, ఇక విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నా కన్క్లూజన్ రిమార్క్స్ ఏంట్రా అంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అవ్వకుండా లాభాల బాటలోకి రావాలంటే చేయాల్సింది ఒక్కటే, విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత ఉక్కు గనులు ఇవ్వాలి, సొంత గనులు, క్యాప్టివ్ మైన్స్ కావాలి. విశాఖ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ వస్తే ప్రైవేటు ప్లాంట్లు ఏవైతే ఉంటాయో, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్, టాటా స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే సెయిల్ కావచ్చు, ప్రైవేట్ ఎందుకు సెయిల్ కావచ్చు, వీటికి సొంత గనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్కెట్లో పర్చేస్ చేస్తున్న అంటే ముడి సరుకు విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపు 10 times ఎక్కువగా కొంటుంది. అంటే వాళ్ళు 1000 రూపాయలకి ఒక టన్ను కొంటే వీళ్ళు 7000 దాకా పెట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? ఒక ప్రోడక్ట్ మార్కెట్లో నాతో పాటు బతుకుతున్నాడు, మా సేమ్ బిజినెస్ చేస్తున్నాడు 1000 రూపాయలకి తెచ్చుకుంటుంటే అదే ప్రోడక్ట్ నేను 7000 రూపాయలు పెట్టి నేను తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా? దీనికి కారణం విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకపోవటమే. మేము విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన యూనియన్ లీడర్స్తో మాట్లాడాం, అక్కడ పనిచేస్తున్న వ్యక్తులతో మాట్లాడితే మాకు వాళ్ళ దగ్గర నుంచి సుస్పష్టంగా 2 పాయింట్స్ బయటకు వచ్చినాయి. ఒకటి, విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయకుండా ఆపే ప్రాసెస్లో భాగంగా మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, మాకు సొంత గనులు కావాలి. సొంత గనులు వస్తే ఈ ఇండియాలోనే కాదు, వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ స్టీల్ ప్లాంట్ అవుతుందంట విశాఖ స్టీల్ ప్లాంట్. అది ఎందుకు అనేది మీరు ఆ ఇంటర్వ్యూలో చూస్తే వాళ్ళు చెప్తారు, వినండి. ఒకటి. ఇక రెండోది, ఒకవేళ అలా చేయని పక్షంలో మమ్మల్ని సెయిల్లో మర్జ్ చేయండి, విశాఖ స్టీల్ ప్లాంట్ సెయిల్లో మర్జ్ చేయండి. సెయిల్లో ఎందుకు మర్జ్ చేయాలనుకుంటున్నారంటే, సెయిల్లో దాదాపు ఒక 100 సంవత్సరాలకు సరిపడా ఐరన్, అంటే ముడి సరుకు గనులు ఉన్నాయి వాళ్ళకి, సింపుల్. సో వాళ్ళ దగ్గర ఆ స్టాక్ ఉంది. అట్లీస్ట్ సెయిల్లో ఉన్న మర్జ్ చేయండి అనేది అక్కడ ఉన్న కార్మిక నాయకులు డిమాండ్. సో దిస్ ఈజ్ వాట్ మై కన్క్లూజివ్ రిమార్క్స్ ఆర్. ఒక్కసారి మీరు వెళ్ళి ఆ వీడియో కూడా చూస్తే మీకే అర్థమవుతుంది ఏంటి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో నిజంగా ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటుంది, ఎవరికి కట్టబడదామని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటుంది అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. ఆల్రైట్, బట్ ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు, ముందు ప్రజలు మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడగాలి. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాదులే, ప్రతిపక్షంలో ఆడున్నాడు, ఒక సీటు ఆయన కూడా ఓడిపోయాడుగా. అదే ఈయనకు ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన ఒక రాజకీయ పార్టీ నడిపాడు కదా, ఈ ఓట్ మ్యానిపులేషన్లు ఇవన్నీ జరగకముందు. అప్పుడు అతను అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సొంత గనులు ఇవ్వండి అని చెప్పని ప్లాకార్డులు పట్టుకొని మీరు నన్ను గెలిపించండి, గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతా అన్నాడు. మీరు నన్ను గెలిపిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం నిలబడతా, మీరు నాకు ఓటేసి పంపించండి, ఎందుకు ప్రైవేట్ చేస్తారో చూస్తా అని మామూలు సొంత కోసం మాటలు కాదు, నేను లేస్తే మనిషిని కాదు అంటాడు కదా, అట్లా అని ఇప్పుడు సైలెంట్గా షూటింగ్లు చేసుకుంటున్నాడు. ఓజీ వేల మంది కార్మికుల పొట్టగొడతంటే ఇంకొన్ని వేల మంది కార్మికులను ప్రైవేటైజ్ చేసి వాళ్ళందరినీ విశాఖ స్టీల్ ప్లాంట్ బయటకు నెట్టేద్దామని చూస్తుంటే, విఆర్ఎస్లు ఇచ్చి అందరినీ బయటికి పంపిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ వైజాగ్ నడిబొడ్డులో లక్షల కోట్ల విలువైన భూమి, దాదాపు 6 నుంచి 10 లక్షల కోట్ల విలువైన భూమి, దానితో పాటు ఆ మెషినరీ, ఇవన్నీ కూడా అంబానీకి అదానికి కట్టబెడదామని చూస్తుంటే సినిమాలు షూటింగ్లు చేసుకుంటాం మనం.
మాట్లాడమా మనం? ప్రజలు కూడా ఘెరావ్ చేయండి మీ ఎమ్మెల్యేలని, ప్రశ్నించండి. ఎందుకు మాట్లాడరు? మన ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒకే ఒక్క అతి పెద్ద సంస్థ వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీనికోసం తెలంగాణ నుంచి కూడా ఆత్మ బలిదానాలు జరిగినాయి. తెలంగాణ నుంచి కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాంటి అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇది ఆంధ్రుల హక్కు అని అందరం కలిసి పోరాడి సాధించుకున్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దీన్ని అప్పనంగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెడదామని చూస్తుంటే మాట్లాడాల్సిన బాధ్యత నాది, మీది. మాట్లాడండి, క్వశ్చన్ చేయండి. థ్యాంక్ యూ.